నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడు వాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. కోపించుటకు నిదానించాలి, తొందరపడకూడదు. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. చూడండి, నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. మనం కోపపడుతున్నామంటే రీజన్ ఉండాలి, కారణం ఉండాలి, కాజ్ ఉండాలి. ఎందుకు కోపపడుతున్నావు? ఇది కారణం. ఎందుకు నేను కోపపడుతున్నాను? ఇది కారణం. ఈ కారణం లేకుండా కోపపడటము మనం నరకాగ్నికి, విమర్శకి లోనవుతాము, జడ్జిమెంట్లోకి వస్తాము, ఆయన ఎదుట నిలబడవలసి వస్తుంది దోషిగా. ఒకవేళ కారణమును బట్టి కోపపడినా కానీ రాత్రి పడుకునే లోపే, సూర్యాస్తమయం లోపే మనలో నుండి ఆ కారణమును బట్టి మనం కోపపడింది ఉండకూడదు, ఇంకా తీసివేసుకోవాలి. మీరు కోపపడండి కానీ పాపం చేయకండి. పాపం ఎప్పుడు చేస్తామంటే ఆ కోపమును 2-3 రోజులు మన హృదయంలో పెట్టుకుంటే, ఆ కోపమును 2-3 వారాలు మన హృదయంలో పెట్టుకుంటే, ఆ కోపమును 2-3 నెలలు మన హృదయంలో పెట్టుకుంటే, ఆ కోపమును 2-3 సంవత్సరములు మన హృదయంలో పెట్టుకుంటే, నేను చచ్చే వరకు నా కోపం అట్లాగే ఉంటది అని మనం అనుకుంటే అది పాపం. పాపం చేయు ప్రతివాడు నరకాగ్నికి లోనగును. అది ప్రభు మనకు తెలియచేశాడు. అందుకనే మీ కోపము సూర్యుడు అస్తమించు లోపే మీ హృదయంలో నుండి తీసివేయండి అని ప్రభు తెలియజేస్తా ఉన్నాడు. అది మనం చేయాలి, కుటుంబంలో చేయాలి. భార్యాభర్తలు, సంఘములో ఉన్న దేవుని బిడలైన పురుషులకు ప్రభు అంటున్నాడు, కోపమును సంశయమును లేని వారై ఉండండి. కోపము ఇంకా అనుమానం లేని వారుగా ఉండండి. సంశయము అంటే కన్ఫ్యూజన్, అనుమానం. ఏదున్నా క్లియర్ చేసుకోండి. ఏదున్నా ప్రభు వాక్యములో, ఆయన వెలుగులో ప్రత్యక్షపరచుకోండి. కోపము, సంశయము, ఆ కన్ఫ్యూజన్, ఆ డౌట్ అవి తీసేసుకొని మీరు జీవించండి. అటువంటి పవిత్రమైన చేతులతో మీరుండి ప్రభు వైపు మీరు ప్రార్థన చేయండి అని ప్రభు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు, ఆజ్ఞాపిస్తున్నాడు. భర్తలకు, భార్యలకు దేవుడు ఏం చెప్తున్నాడంటే, అనుకువయు స్వస్థ బుద్ధియు గలవారై ఉండండి. వెలుపటి అలంకారం మీద మనస్సు శ్రద్ధ పెట్టకుండా లోపల ప్రాముఖ్యంగా చూసుకోండి. మీ హృదయం యొక్క అలంకారమును చూసుకోండి. ప్రభు చెప్తున్నాడు భార్యలకు, ఇది చాలా ప్రాముఖ్యమైందండి, చాలా ప్రాముఖ్యమైంది. భర్తలకు ప్రభు అంటున్నాడు, కోపము సంశయము మాను, ఆగ్రహం విడిచిపెట్టు. దేవుడు తెలియచేస్తాడు, ఆగ్రహం విడిచిపెట్టు, కోపం మాను, వ్యసనము విడిచిపెట్టు. అది కీడుకే కానీ మంచిదికే కాదు, నీకు అది కీడు. కాబట్టి అట్లాంటి స్థితిలో మనం ఉండకుండా జాగ్రత్త పడాలి. మా స్త్రీలు, భార్యలు అనుకోయు స్వస్థ బుద్ధి గల వారై ఉండాలి. అంటే దేవుని వాక్యానికి అప్పగించుకొని దేవుని వాక్యం ద్వారా జీవించడానికి అప్పుడు వారిద్దరూ కలిసి ముందుకు కొనసాగాలి. భార్యాభర్తల మధ్య కోపం నేడు ఏ విధంగా ఉంది మీరే పరీక్షించుకోండి. ఒకరోజు భార్యాభర్తల మధ్య కోపం ఉంటే ఆ కోపము తగ్గిపోతుంది, వెంటనే తగ్గిపోతుంది. ఒకవేళ ఆ భార్యాభర్తల మధ్య తల్లిదండ్రులు, తోబుట్టువులు వచ్చారంటే ఆ కోపము సంవత్సరాల తరబడి కొనసాగుతుంది. మీరు చనిపోయే వరకు మీ హృదయంలో నుండి పోదు. భార్యాభర్తల మధ్య ఉన్న కోపము పెంచేది అత్తమామలు, తల్లిదండ్రులు, తోబుట్టువులు, పక్కటోళ్ళే పెంచేది, బయట వాళ్ళే. భార్యాభర్తల మధ్య కోపము పెరగాలంటే బయట వాళ్ళే పెంచుతారు. అది ముఖ్యమైన కారణము. మన దేశంలో భర్త యొక్క కోపమును భార్యకు, భర్తకు కోపం పెట్టేది, బాగా కోపం పెంచేది తల్లిదండ్రులే. అందుకనే యేసుక్రీస్తు ప్రభు మరుగై ఉన్న ఆజ్ఞను విశదపరిచి బయటికి తీసుకొని వచ్చాడు. పురుషుడు తన తండ్రిని, తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరు ఏక శరీరమై ఉందురు. దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరు చేయకూడదు. ఎవరు వేరు చేస్తున్నారు ఇప్పుడు? భర్తని, భార్యని వేరు చేసేది తల్లిదండ్రులు. భార్య యొక్క తల్లిదండ్రులు, భర్త యొక్క తల్లిదండ్రులు. వారిద్దరిని బతకనియరు, జీవించనియరు. ఎప్పుడు కొట్టుకుంటా ఉండాలి. లేకపోతే ఆ తల్లిదండ్రులు చెప్పినట్టు ఉండాలి, అణిగి మణిగి. ఈ సంస్కృతి మన దేశంలో ఏండ్ల తరబడి నుంచి వస్తుంది. ఈ సంస్కృతి తల్లిదండ్రులు పిల్లలను పెంచి పెళ్లి చేస్తున్నారు. వివాహమైనాక వారి జీవితంలోకి దూరి పెత్తనం చేస్తున్నారు.
పెత్తనాలు చేస్తున్నారు. అలాగే కుటుంబంలో కోడలి మీద అత్త పెత్తనం ఉంటది. మన సంస్కృతి అది. ఇట్స్ అవర్ కల్చర్. మన సంస్కృతి కోడలి మీద పెత్తనం చేస్తేనే నెమ్మది అత్తకి. లేకపోతే ఎంత ఆందోళనో. అలాంటి అత్తలెవరైనా ఉన్నారా ఇక్కడ సంఘములో? అది మీకే అపాయం. మీ కుటుంబమే పాడైతది. మీ జీవితమే విచ్ఛిన్నమవుతది. మీరు చేతులారా మీ జీవితాన్ని, మీ రక్షణను, మీ కుటుంబాన్ని పాడు చేసుకుంటారు. ఇది లోకములో ఉన్న సంస్కృతి. పరిశుద్ధ గ్రంథములో దేవుని పిల్లలకు ఉండవలసింది కాదు. కాబట్టి సంఘములో దీనిని తేకూడదు. దేవుని పిల్లలమైన మనము వీటిని విడిచిపెట్టాలి. ఇవి పితృ పారంపర్యమైన వ్యర్థ ప్రవర్తనలివి. ఇవన్నీ లోకంలో ఉన్న కల్చర్, లోకంలో ఉన్న సంస్కృతి, లోకంలో ఉన్న ఆచారములు, పద్ధతులు మనం పాటిస్తూ ఉంటుంటే రక్షణ ఎక్కడి నుండి వస్తుంది? దేవుని యొక్క ఆదరణ ఎక్కడి నుండి వస్తుంది? రాదు. రక్షణ మనకు రాదండి. అందుకనే కోపం విషయమై కుటుంబంలోనే మనము ఎక్సర్సైజ్ చేయాలి, మనము అభ్యాసం చేయాలి. ఈ కుటుంబంలో మనం కోపమును విడిచిపెట్టడానికి మనం ప్రయాసపడాలి. ఒకవేళ నిమిత్తముగా కారణమును బట్టి కోపపడితే ఒక్క రోజు కూడా దాన్ని పొడిగించకూడదు. అదే రోజు మన హృదయంలో నుండి తీసివేసుకోవాలి ఆ కోపమును. లేకపోతే మనము నశించిపోతాం. నెక్స్ట్ డేకి మన హృదయం కొంచెం గట్టిగా అవుతుంది. ఇంకొక వారానికి మన హృదయం ఇంకా గట్టిగా అవుతుంది. ఇంకొక నెలకి మన హృదయం ఇంకా కఠినంగా అవుతుంది. సంవత్సరంకి మన హృదయం మొద్దుబారిపోతుంది. ఇంకా మనకు మారు మనసు వచ్చే ఛాన్స్ లేదు. లేదు. అలాగా కఠినపరచబడక ముందే నేడు అనే దినములో మీరు ఆయన శబ్దము వినిన వెంటనే మీరు ఆయన వాక్యానికి అప్పగించుకోండి అని ప్రభు మనకు ఒక మెలకువ, ఒక అవకాశాన్ని, ఒక జాగ్రత్తను తెలియజేస్తా ఉన్నాడు. తండ్రులారా, మీ పిల్లల మనస్సు కృంగకుండునట్లు వారికి కోపము పుట్టింపకుడి. చూడండి, తల్లిదండ్రులకు చెప్తున్నాడు దేవుడు, మీ పిల్లలకు వారి యొక్క మనస్సు కృంగిపోకుండా వారికి కోపం తెప్పియకండి. తల్లిదండ్రులు పిల్లలకు ఎప్పుడు కోపం తెప్పిస్తారు? వారి సొంత అభిప్రాయాలను, వారి సొంత ఇష్టాలను, వారి సొంత కోరికలను పిల్లల ద్వారా తీర్చుకోవడానికి పిల్లలను బలవంతం చేసినప్పుడు పిల్లలకు విసుకొస్తుంది, కోపం వస్తుంది. అలాగ చేయకుండా ప్రభు యొక్క శిక్షలో, ప్రభు యొక్క బోధలో పిల్లలను పెంచాలి తల్లిదండ్రులు. లేకపోతే వారికి కోపం వస్తుంది, వారికి విసుగు వస్తుంది ఎప్పుడో ఒక పాయింట్లో. అప్పుడు కుటుంబం విచ్ఛిన్నమైపోతుంది. ఇవన్నీ ప్రభువు చెప్పిన జాగ్రత్తలు, మెలకువలు. ఇది లేకుండా మన రక్షణను ఎట్లా కాపాడుకుంటాం? పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి అని చెప్తున్నాడు. ప్రభు యొక్క శిక్షలో బోధలో వారిని పెంచాలి. యేసయ్య చెప్పాడు ఇట్లా ఉండండి, యేసయ్య చెప్పాడు ఇట్లా చేయండి, యేసు ప్రభుకి ఇది ఇష్టం, ఇట్లా ఉండండి, యేసు ప్రభు ఇది కోరుతున్నాడు, ఇది చేయండి. ఇది తల్లిదండ్రులు చెప్పాల్సిన పని. అంతేకాని మన కులంలో ఇదే ఉంది, ఇట్లనే చేయాలి, మన తాతల కాలం నుండి ఇట్లనే వస్తుంది, ఇట్లనే ఉండండి, లోకంలో మనుషులందరూ ఎట్లా ఉన్నారు అట్లనే ఉండండి, మన చుట్టూ ఉన్న చుట్టాలు వాళ్ళు బాధపడతారు కాబట్టి ఇది చేయండి, వాళ్ళు ఫీల్ అవుతారు కాబట్టి ఇది చేయండి, మన కులపోళ్ళందరూ మనకి వ్యతిరేకంగా ఉంటారు కాబట్టి ఇట్లా ఉండండి. రకరకాల పద్ధతులు మీరు చెప్తా ఉంటుంటే ఎప్పుడోకప్పుడు వారి జీవితము దేవునికి అనుకూలంగా లేదు కాబట్టి అది విచ్ఛిన్నమైపోతుంది. మీ మీద తిరగబడతారు వారు. కుటుంబం ఊడిపోతుంది. పిల్లలను ప్రభు యొక్క శిక్షల బోధలో పెంచాలి. చేత కాకపోతే మౌనంగా ఉండండి తల్లిదండ్రులు. వాళ్ళ ఏడుపు వాళ్ళు ఏడుస్తారు పిల్లలు. కానీ రాంగ్ డైరెక్షన్లో నడిపించారంటే ఎప్పుడోకప్పుడు ఒక సమయం వస్తుంది, కుటుంబం పగిలిపోతుంది. ఎందుకు పనికి రాకుండా అయిపోతుంది కుటుంబం అంతా. అలాంటి అపాయంలో పడకుండా మనం జాగ్రత్త పడాలి. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటినన్నిటినీ విసర్జించుడి. చూడండి, ఎప్పుడంటే మనం ప్రభువుని తెలుసుకున్నాం, యేసయ్య మన నిమిత్తం క్షమాపణ సిద్ధపరిచాడు, రక్షణ సిద్ధపరిచాడు, మనల్ని క్షమించాడు, ఆయన మనల్ని స్వస్థపరిచాడు, ఆదుకున్నాడు, ఆదరించాడు, సంరక్షించాడు, పోషించాడు, నడిపిస్తున్నాడు. ఇప్పుడైతే మనం కోపము, ఆగ్రహము, ద్వేషము, దుష్టత్వము, బూతులు, దూషణ మాటలు ఇవన్నీ కూడా మనం విడిచిపెట్టాలి. లేకపోతే మనల్ని దేవుడు విడిచిపెట్టేస్తాడు.
మనలను దేవుడు విడిచిపెట్టినట్లయితే మన జీవితం ఇంకా నాశనం అయిపోతుంది. మనం పరలోక రాజ్యం వెళ్ళలేం. ఈ లోకంలో మనకున్న ఆస్తి మనకు నెమ్మది కలిగించదు. మనకున్న చుట్టాలు మనల్ని ఆదుకోరు. మనకున్న పేరు ప్రఖ్యాతలు మనల్ని ఉద్ధరించవు ఈ లోకంలో. యేసుక్రీస్తునందు మనం రక్షించబడతాం. ఆయన మనల్ని నడిపిస్తాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా కోపమును విడిచిపెట్టాలి, తీసి బయట పారవేయాలి. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. చూడండి, మనం విసర్జించాలి వీటన్నిటిని. విసర్జించి దేవుని క్షమాపణలో మనం నిలిచి ఉండాలి. దేవుని క్షమాపణను పోగొట్టుకోకూడదు. ఆ కోపము దేవునికి వ్యతిరేకమైనది, దాన్ని విడిచిపెట్టాలి. ప్రభు మనం క్షమించాడు, మనం కూడా క్షమించాలి. నిష్కారణంగా ఎవరి మీద కోపం పెట్టుకోకూడదు ప్రభు చెప్తా ఉన్నాడు. ఎవరి మీద కోపం పెట్టుకోకూడదు, నిష్కారణంగా ఎవరిని మనము కోపగించుకోవద్దు అని చెప్పి అందరితో కలిసిమెలిసి ఉండేది ఇంకా ఘోరమైన దుష్టత్వం అది. ఒకని నడత సరళినప్పుడు, క్రమం లేనప్పుడు మనం గద్దించకపోతే వాళ్ళ పాపములో మనం పాలివారం అవుతాం. మౌనంగా చూచి చూడనట్టు ఉంటే వారి దోషంలో మనకు కూడా పాలు ఉంటుంది, ద పోర్షన్. అందుకనే జాగ్రత్తగా ఉండాలి. అందుకే ప్రభువుకి మనం అప్పగించుకునే వాక్యానికి తగ్గట్టు మనం జీవితాన్ని మార్చుకుంటే దేవుని కనికరం పొందుతాం, ఆయన కృపలో మనం జీవిస్తాం. అయితే కుటుంబంలో కోపం లేకుండా మనం ప్రాక్టీస్ చేయాలి. కుటుంబంలో కోపం లేకుండా ఉంచుకోవాలి. కుటుంబంలో దేవునికి వ్యతిరేకమైన ఏవైనా ఉంటే మనం తీసి పారవేయాలి. భార్యాభర్తల మధ్య ఉన్న కోపము పెంచకుండా తల్లిదండ్రులు చూసుకోవాలి. భార్యాభర్తలు వివాహమైన తర్వాత యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు, మీ తల్లిదండ్రులను విడిచిపెట్టన్నాడు భర్తని. తండ్రిని తల్లిని విడిచిపెట్టడం అంటే వారి మీద ఆర్థికంగా ఆనుకోకూడదు. వివాహమైనా కానీ ఉద్యోగం లేకుండా, పని పాట లేకుండా ఉంటే వివాహం చేసుకోకండి. ఆర్థికంగా ప్రత్యేకంగా ఉండాలి. ఆర్థికంగా సొంతగా సంపాదించుకోవాలి. ఆర్థికంగా సొంతగా నిలబడాలి. తల్లిదండ్రులను అడిగే స్థితిలో ఉండకూడదు. తల్లిదండ్రుల మీద ఆనుకోకూడదు. ఆర్థికంగా వాళ్ళని విడిచిపెట్టాలి. ఏదైనా ఆలోచన కావాలన్నా, ఏదైనా పని చేయాలన్నా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి ఆలోచన అడగొద్దు, వారిని విడిచిపెట్టాలి. భార్యాభర్తలు కలిసి ఆలోచన చేయాలి. మీరు ఇప్పుడు ఒక వ్యవస్థను స్థాపిస్తున్నారు. మీరు పిల్లలు కనబోతున్నారు, పిల్లలను పెంచబోతున్నారు, పిల్లలను పెద్ద చేయబోతున్నారు. మీ మీద ఒక బాధ్యత ఉంది, ఒక తీవ్రమైన ఒత్తిడి ఉంది. అది మీరు నేర్చుకోవాలి ఎదుర్కోవడానికి, జరిగించడానికి. ప్రతిదానికి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి ప్రతిదానికి తల్లిదండ్రులు ఎందుకు పెళ్లి చేసుకున్నారు? దానికి సొంతగా మీరు నిర్ణయించుకొని జీవించగలము అన్నప్పుడే పెళ్లి చేసుకోండి. పెళ్లి చేసుకున్నా కానీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి ఆనుకుంటే, వాళ్ళని అడుగుతూ ఉంటే మీ జీవితం బాగుపడదు. మించాలి, సొంతగా సంపాదించాలి, సొంతగా నిలబడాలి, సొంతగా బాధ్యత వహించాలి, సొంతగా పిల్లలను పెంచాలి, సొంతగా వారిని సంరక్షించాలి భార్యాభర్తలు కలిసి. అప్పుడు వారి తల్లిదండ్రులు వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు, వారు సంపాదించలేని స్థితిలోకి వచ్చినప్పుడు 60-65 సంవత్సరాల తర్వాత వారిని మీరు పోషించాలి. పిల్లలు ఒకవేళ తల్లిదండ్రులకు అనివార్య కార్యమైన ఏదన్నా అవసరతలు వస్తే, హెల్త్ ఇష్యూస్ వస్తే, అప్పుడు హాస్పిటల్ బిల్స్ ఏమైనా అయితే అప్పుడు కూడా ఆదుకోవాలి. ఇవన్నీ ప్రత్యేకంగా దేవుని యందు మనం ఒక వ్యవస్థను, కుటుంబమును స్థాపించి ఆ కుటుంబమును దేవుని కుటుంబముగా చేయటానికి, దేవునికి అప్పగించడానికి, రక్షణలో కొనసాగటానికి మనసు పెట్టాలని దేవుడు కోరుతా ఉన్నాడండి. ఇవి లేకుండా ఆచారాలు పాడు చేస్తూ ఉంటాయి. వివాహమైన తర్వాత కూడా ఆ భర్త యొక్క తల్లి చెప్పినట్టే భర్త విన్నాడు అనుకోండి, అది కుటుంబం కాదది. అది చాలా డేంజర్లో ఉన్న కుటుంబం అది. వివాహమైన తర్వాత భార్య యొక్క తల్లిదండ్రుల మాట వింటుందనుకోండి, అది చాలా డేంజర్ సిచ్యువేషన్. అది కుటుంబం నిలవదు, పాడైపోతుంది కుటుంబం. అందుకనే ప్రభు చెప్పాడు కుటుంబమును భార్యాభర్తలు ఎలాగా ప్రారంభించాలి. కోపమును, సంశయమును మానండి. భార్యలు కోపం తెచ్చుకోకుండా భర్త యందు మీరందరూ ఏకముగా ఉండి మీరు ఆలోచన చేసి జీవితమును నా వాక్యమందు కొనసాగించండి. పిల్లలను నా బోధలో, శిక్షలో పెంచండి. వారికి కోపం రేపకండి. అప్పుడు పిల్లలకు చెప్తున్నాడు, ప్రభువునందు ఆయన వాక్యమందు మీ తల్లిదండ్రులకు అన్ని విషయాల్లో లోబడి ఉండండి.
ప్రభువునందు, ఆయన వాక్యమందు. అంతేగాని కుల పద్ధతుల యందు కాదు, ఆచారాల యందు కాదు, తల్లిదండ్రులు చెప్పే గొంతెమ్మ కోరికల యందు కాదు. ప్రభువునందు, ఆయన వాక్యమందు లోబడి ఉండండి. ఇది మన క్షేమం కొరకే దేవుడు చెప్తున్నాడు. మన ఆత్మీయ క్షేమం కొరకై, మన రక్షణ కొరకై యేసయ్య మనకు చెప్తున్నాడు. మన కుటుంబములు కట్టబడడానికి, మన కుటుంబంలో ప్రభు ద్వారా నడిపించబడడానికి, మన కుటుంబమునకు ఆయన ఆధ్వర్యం వహించి ఆయన ద్వారా నడిపించబడడానికి ఇవన్నీ చెప్తున్నాడు. ఇవి మనం చేసినప్పుడు మనం ఆయన దృష్టిలో పడతాం. మనలను ఆయన నడిపిస్తాడు. మన బాధ్యత ఆయన తీసుకుంటాడు. అందుకనే తల్లిదండ్రులు దయచేసి జ్ఞాపకం చేసుకోండి. పిల్లలకు పెళ్లి చేసిన తర్వాత వాళ్ళ దారిన వాళ్ళని పడేయండి. వాళ్ళే సొంతగా బతకాలి, వాళ్ళే సొంతగా సంపాదించుకోవాలి, వాళ్ళే నిలబడాలి, వాళ్ళే పిల్లలను పెంచాలి, వాళ్ళే ముందుకు కొనసాగించుకోవాలి వారి జీవితాన్ని. వారు పెద్దవారైనప్పుడు, తల్లిదండ్రులు వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు వారిని పిల్లలు సంరక్షించాలి, ఆదరించాలి, వాళ్ళని పోషించాలి, వాళ్ళ యొక్క అవసరతలు తీర్చాలి. ఇది దేవుడు మనకు చెప్పిన క్రమము. ఈ క్రమములో దేవుడు మనకు ఆయన సహాయం ఇస్తాడు. ఆయన మనకు కావలసిన సమస్తం ఇస్తాడు. మనల్ని సంరక్షిస్తాడు, మనల్ని ఆదరిస్తాడు. ఆయన ప్రేమలో మనల్ని ఉంచుతాడు. మన కష్టం, మన సుఖములో, మన శ్రమలో ఆయన మనకు తోడుగా ఉంటాడు. ఇంతకంటే గొప్ప ధన్యత మనకేం కావాలి ఇంకా? ఇవి విడిచిపెట్టి మన కష్టం కొలది, మన ప్రయాస కొలది, మన శక్తి కొలది మనం చేసే ప్రయాస అంతా కూడా తర్వాత వేస్ట్ అయిపోతుంది. అందుకనే ప్రభు వాక్యమునకు ఆయన మాటకు మనం అప్పగించుకోవాలండి. పిల్లలను విడిచిపెట్టండి తల్లిదండ్రులు. వారిని సొంతగా జీవించనీయండి. భార్యాభర్తలు వారి కోపము పెంచకండి. వారి మధ్యలోకి మీరు రాకండి. ఏదైనా మీ కొడుకుకి చెప్పండి, నీ భార్యతో కలిసి నువ్వు ఆలోచించుకోరా, నీకు ఆలోచన ప్రకారం, నీ ఇష్ట ప్రకారం దేవుని వాక్యానుసారంగా నువ్వు చేయండి అని చెప్పాలి. ఇంకా కుమార్తెకు చెప్పాలి తల్లిదండ్రులు, నీ భర్త ఏం చెప్తున్నాడు విను, అట్లా నువ్వు ఉండు అని చెప్పాలి. ఇప్పుడు తారుమారైపోయింది. భర్తేమో తల్లి మాట వింటున్నాడు, తల్లిదండ్రుల మాట, తోబుట్టువుల మాట. భార్యనేమో తన తల్లిదండ్రుల మాట, తన తోబుట్టువుల మాట వింటుంది. ఇంకెక్కడ కుటుంబం, ఇంకెక్కడ వ్యవస్థ, ఇంకెక్కడ లేదు. ఇది కామన్ కల్చర్. ఈ లోకంలో, మన సొసైటీలో, మన కుటుంబాలలో ఇది ఒక కామన్ కల్చర్. కామన్గా ఇది స్థాపించబడింది, కొనసాగుతూ ఉంది. ఇది అపాయం అండి, చాలా అపాయం. ఇది మన జీవితానికి చాలా అపాయం. ఇటువంటి సంస్కృతిని, ఈ యొక్క క్రమమును, అక్రమాన్ని మనం తొలగించేసేయాలి. ప్రభు వాక్యానికి మనం అప్పగించుకోవాలండి. అందుకనే కుటుంబము చాలా ప్రత్యేకమైంది. కుటుంబము దేవుడు కోరుకుంటున్నాడు. భార్యాభర్తలు పెళ్ళైన వెంటనే వారు సొంతగా జీవించాలి. వారి మీద అత్తగారు పెత్తనం చేయకండి, మామగారు పెత్తనం చేయకండి. భార్య మీద తల్లిదండ్రులు పెత్తనం చేయకండి. వారిని దేవుని వాక్యానికి వదిలిపెట్టండి. వారి గురించి ప్రార్థన చేయండి. దేవుని వాక్యమును వారికి అందించండి. ప్రభు యొక్క శిక్షలో, బోధలో వారు నడిపించండి. పెత్తనాలు చేస్తే మీకు మీరే మీ కుటుంబాన్ని పాడు చేసుకుంటారు. మీకు మీరే మీ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసుకుంటారు. ఇది చాలా వరకు 99% దేవుని బిడ్డలకు తెలియదు. 1% తెలుసుకున్నారు. అందరూ తెలుసుకుంటే ధన్యులు అవుతారని తెలియజేస్తా ఉన్నాను. అది మనం చేయాలండి. వారు పెద్దవారైనప్పుడు ఒక మర్యాదను స్థిరపరుస్తారు. అప్పుడు వారి యొక్క పిల్లలు నేర్చుకుంటారు ఆ క్రమమును, దేవుని క్రమమును. అప్పుడు ఆ సైకిల్ బ్రేక్ అవుతుంది. ఆ అక్రమము తొలగిపోయి దేవుని క్రమం ప్రారంభించబడుతుంది. ఇప్పుడు చూడండి, వివాహమైన తర్వాత కుటుంబంలో భార్య ఏదో కుటుంబం చూస్తుంది, కొడుకు ఈ కుటుంబంలో ఉంటారు. అప్పుడు భార్యను వేధిస్తూ ఉంటారు. అంటే కోడల్ని పెత్తనంతో వేధిస్తూ ఉంటారు, పెత్తనం చెలాయిస్తూ ఉంటారు. అది ఆ కోడలికి బాధ కలుగుతూ ఉంటారు. అదే సమయంలో ఈ కుటుంబంలో ఉన్న కుమార్తె వేరే ఇంటికి వెళ్తుంది. అక్కడ ఆ కుమార్తెను ఆ అత్తమామలు వేధిస్తూ ఉంటారు. అది ఆమె భరిస్తూ ఉంటుంది. ఇలా భరించి 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 వారు అనుకుంటారు, నా వంతు కూడా వస్తుంది చూస్తా అని. అదే బాధతో పెరుగుతారు, పెద్దగా అవుతారు. వారి పిల్లలకు పెళ్లి చేసినప్పుడు అప్పుడు వారి కోడల మీద పెత్తనం చేస్తుంది. ఇప్పుడు ఈ కోడలు, ఆ సైకిల్ అట్లా తిరుగుతూ ఉంటుంది. అక్రమం. ఈమె భరించింది చిన్నప్పుడు అత్తగారి యొక్క బాధ. ఇప్పుడు ఈమె కోడల మీద ఈమె చూపిస్తుంది పెత్తనం.
ఆమె పెద్దగా అవుతుంది, ఆమె కోడలను తెచ్చుకుంటది, అప్పుడు ఆమె మీద పెత్తనం చేస్తుంది. ఇది ఏ తరంలో మారుతుంది? ఎన్ని తరాలకు మారుతుంది ఈ క్రమం? మనమే మార్చాలి. దేవుని వాక్యమును బట్టి ఆ పితృ పారంపర్యమైన వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టాలి. అప్పుడే మనం దేవుని ద్వారా విమోచించబడి ఆయన రూపంలో మనం జీవిస్తాం. అప్పుడే మన కుటుంబములు దేవుని ద్వారా కట్టబడతాయి. అది దేవుడు మనకిచ్చిన క్రమం. పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యము ఏ కులానికి చెందింది కాదు, ఏ దేశానికి చెందింది కాదు, ఏ సంస్కృతికి చెందింది కాదు. ఇది పరలోక సంస్కృతికి, దేవుని సంస్కృతికి చెందింది. అది మనం దేవుని పిల్లల మగుటకే దేవుడు మనకి ఇచ్చాడు ఇది. అందుకనే మనం వింటే ఆయన పిల్లలం అవుతాం. వినకపోతే మనకి దేవునికి సంబంధం ఉండదు. మన జీవితం అంతా వృధా చేసుకుంటాం. చివరికి దేవుని ఎదుట నిలబడితే దేవుడు అంటున్నాడు, మీరెవరో నేను ఎరుగను, నా మాట మీరు వినలేదు కాబట్టి. వేస్ట్ అయిపోయింది. ఇన్ని సంవత్సరాలు భక్తి వేస్ట్ అయిపోయింది. ఇన్ని సంవత్సరాలు వృధా, నరకంలో త్రోసివేయబడతాం. అలాగా మనం కాకుండా చూద్దామండి జాగ్రత్తగా. దేవునికి అప్పగించుకుందాం, ఆయన వాక్యానికి అప్పగించుకుందాం. అది మనకి ఇష్టం లేకపోయినా మనం చేస్తాం. అది దేవుడు చెప్పిన క్రమం. అప్పుడు రక్షణ పొందుతాం. లేకపోతే మనకు రక్షణ లేదు, మన కుటుంబానికి క్షేమం లేదు. దేవునికి ఏమేమి ఇష్టం లేవో, దేవుడు ఏదైతే వద్దంటున్నాడో అది వెంటనే మనం విడిచిపెట్టినప్పుడు దేవుని కనికరం పొందుతాం. ఒప్పుకొని పశ్చాత్తాపపడి ప్రభు యొద్ద క్షమాపణ పొందినప్పుడు వెంటనే ఆయన క్షమాపణ మనం పొందుతాం. అది మనం చేయాలి అనుదినం. ప్రతిరోజు మనం ఆ స్పృహలో మనం జీవించాలి. అప్పుడు దేవుని యొక్క ఆధ్వర్యము మన జీవితంలో ఉంటుంది. అది చాలా గొప్పదండి. దేవుడు మనకిచ్చాడు.